భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం ఏర్పడిన ఈ ఊరి పేరే గుడిమల్లం. హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు పరశురాముడు తన తల్లిని చంపి మళ్లీ బ్రతికించిన తర్వాత ఆయనకు వచ్చిన శ్రీహత్య మాతృహత్య పాపాన్ని పోగొట్టుకునేదానికి తండ్రి అయిన జమదగ్ని మహర్షి ఆదేశాల మేరకు ఇక్కడ మానవ లింగాకృతిలో ఉండే శివుడికి పూజలు చేసేవారంట. ఆ శివుడి పూజ కోసమై ఆ కాలంలో పరశురాముడు ఒకే పుష్పాన్ని పూసే తామర చెట్టును ఈ చిత్రాల బావిలో నాటాడంట. ఆ కాలంలో ఈ ప్రాంతమంతా ఒక పెద్ద అడవిలాగా ఉండేది కాబట్టి అడవి జంతువుల వలన ఈ గుడికి ఏదైనా సమస్య రావచ్చు అని భావించిన పరశురాముడు అదే సమయంలో పూర్వజన్మలో శాపగ్రస్తుడై పిచ్చివాడిలా మరగుజ్జు రాక్షస రూపంలో ఈ ప్రాంతంలో తిరుగుతున్న బ్రహ్మదేవుడిని ఒక ఒప్పందం ప్రకారం రోజుకు ఒక కల్లుకుండ ఒక మేకనిచ్చి ఈ ప్రాంతానికి పరశురాముడు బ్రహ్మదేవుడిని కాపలా పెట్టాడంట. ఇక చాలా సంవత్సరాల పాటు పరశురాముడు పొద్దున్నే స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం, ఆ ఒక్క తామర పుష్పంతో శివుడికి పూజలు చేయటం అలా జరిగింది. ఇంకా ఒక రోజు పొద్దున్నే ఏం జరిగిందంటే, స్నానం చేయడానికి వెళ్లిన పరశురాముడు తిరిగి రాకముందే మరగుజ్జు రూపంలో ఉండే ఆ బ్రహ్మదేవుడు ఆ ఒక్క తామర పుష్పాన్ని కోసుకొచ్చి ఆ శివుడికి పూజ చేశారంట. స్నానం చేసి వచ్చిన పరశురాముడు అక్కడ పుష్పం లేదు, ఇక్కడ పూజ జరిగిపోయింది, ఎవరు నా పూజకు భంగం కలిగించారని బ్రహ్మదేవుడిని అడిగితే బ్రహ్మదేవుడు సరైన సమాధానం చెప్పలేకపోతాడు. ఇంకా ఆ తర్వాత ఇద్దరు చేతులతో గుద్దుకుంటూ 14 సంవత్సరాల పాటు ఈ గర్భగుడిలో యుద్ధం చేశారంట. అందుకనే ఇక్కడ గర్భగుడి ఒక గుంతలాగా ఉంటది, అంటే ఒక పల్లం లాగా ఉంటది. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని గుడి పల్లం అని పిలిచేవారు, కానీ కాలక్రమేణా అది గుడి మల్లంగా మారింది. ఇంకా ఈ గుడిలో మీకు తెలియని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. మీకు కావాలి అంటే ఎస్ అని కామెంట్ చేయండి. సరే అయితే ఉంటా మరి.